హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కేఎల్ఆర్ టెక్నికల్స్. ఈరోజు మనం రేషన్ కార్డు పోగొట్టుకున్న వారు నెంబర్తో సహా తెలుసుకొని కార్డును ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో TSEPDS అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ FSC సెర్చ్ కాడ క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత హోమ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిపోర్ట్స్ అని కనబడుతుంది చూడండి, దాన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్స్ రిపోర్ట్స్ అని ఉంది, అక్కడ FSC కార్డు స్టేటస్ రిపోర్ట్ అని ఉంటుంది చూడండి, దాన్ని క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసినట్లయితే జిల్లాల వారీగా కనబడుతుంది తెలంగాణ మొత్తం. మాది సూర్యాపేట డిస్టిక్ కాబట్టి సూర్యాపేట క్లిక్ చేస్తున్నాను. అదేవిధంగా మా చింతలపాలెం మండలాన్ని కూడా క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మా చింతలపాలెం మండలంలో ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయో ఆ నెంబర్లతో సహా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ రేషన్ షాపో తెలుసుకొని అది క్లిక్ చేసినట్లయితే ఆ ఊరికి సంబంధించిన లేదా ఆ రేషన్ షాప్కి సంబంధించిన పేర్లు, రేషన్ కార్డు నెంబర్లు సహా ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. అది మీ రేషన్ షాపు ఎక్కడుందో తెలుసుకొని ఈ విధంగా మీ రేషన్ కార్డు నెంబర్ తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఆ నెంబర్ని కాపీ చేసుకొని మళ్ళీ హోమ్ ఆప్షన్కి వెళ్ళినట్లయితే క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మొదటిగా ఆప్షన్ ఒకటి ఆపడుతుంది, FSC సెర్చ్ అని కనబడుతుందా, అది క్లిక్ చేయాలి. ఇక్కడ రేషన్ కార్డ్ సెర్చ్, FSC సెర్చ్ అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అని కనబడుతుంది చూడండి, అక్కడ మీరు కాపీ చేసుకున్న నెంబర్ని పేస్ట్ చేసుకుని ఇక్కడ సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీ రేషన్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. లేదా మీకు ఓల్డ్ రేషన్ కార్డు, అదే ఫోటో సహా గతంలో ఉన్న కార్డులు, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మీ రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే నా రేషన్ కార్డు నెంబర్ ఉంది కాబట్టి నేను దాంతో డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఆ నెంబర్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రేషన్ కార్డు వచ్చింది. తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ప్రింట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, తర్వాత ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీ రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.